చదువుకోడానికి బడికి వెళ్తున్న ఒక చిన్నారికి ఆ తల్లి అక్షరాలు మాత్రమే కాదు, ఆత్మాభిమానమనే ఆయుధాన్ని కూడా నేర్పిస్తోంది. లోకంలోని కటిక చీకట్లను చీల్చుకుంటూ సాగాల్సిన ఒక ఆడబిడ్డకు కన్నతల్లి చెబుతున్న జాగ్రత్తలివి. ఇది కేవలం ఒక కవిత కాదు, నేటి సమాజంలో ప్రతి తల్లి పడుతున్న ఆవేదన. జాగ్రత్తరా తల్లి, క్షణక్షణం పోరాటమే ఈ జీవితం. నేర్చుకో, బ్రతికేందుకు చదువొక్కటేనా? కర్రసాము, కత్తిసాము, ఆత్మరక్షణ కోసం అన్నీ నేర్చుకో. దారిలో పూలను చూస్తూ పులకరించుకు, మబ్బులను చూస్తూ తేలిపోకు, పక్షులను చూస్తూ ఎగరపోకు. నేలను ముళ్ళుంటాయి, కస్సుమని గుచ్చుకుంటాయి. దారంతా పొదలమాటున విషనాగులు దాగుంటాయి, కాటేయ చూస్తుంటాయి. క్రూర మృగాలుంటాయి, దారిచెయ్య కాచుకుంటాయి. మరీ ముఖ్యంగా మనుషులుంటారు, గుండె నిండా విషమేదో నిండి ఉంది. ఈర్ష్య, అసూయ, అక్కసులేవో ముసిరి ఉన్నాయి. మనిషంటే ప్రేమ, స్నేహమనే ఎరుకమరిచారు. జాగ్రత్త బుజ్జమ్మా. మరో ముఖ్యమైన సంగతి, నీ చుట్టూ మృగాళ్ళు, మగాళ్ళు ఉన్నారు. మనస్సును ముక్కలు చేస్తూ, మనిషిని ఛిద్రం చేస్తూ, మనస్సుని, మనిషిని నిర్దాక్షణ్యంగా చంపేస్తారు. శవానికిక్కడ ఏ మర్యాదా లేదు. దానికి కులముంది, పరపతి ఉంది, అందం, అర్హత ఉన్నాయి. పంట బోధల్లో, చెరుకు తోటల్లో, మామిడి తోపుల్లో వేలాడే శవాలపై సాటి మనిషి స్పందన కరువే. ఏదేమైనా కాని నువ్వు ఆడపిల్లవి కదా, జాగ్రత్తరా చిన్నీ. అవసరమైతే చంపేరా, నిన్ను నువ్వు కాపాడుకో, జాగ్రత్తమ్మా. ముళ్ళు, రాళ్ళు, క్రూర మృగాలను, విషసర్పాలను దాటుకొచ్చినా నిన్ను కమ్ముకున్న మగాడిని దాటుకొనిరామ్మా. జాగ్రత్త బంగారు తల్లి, జాగ్రత్తగా రామ్మా. మన బిడ్డల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఆడపిల్ల అంటే అలివికాని భారం కాదు, అలుపెరగని పోరాటం. ఆమెకు కావాల్సింది జాలి కాదు, తనని తాను కాపాడుకునే ధైర్యం. ఆ ధైర్యాన్ని ప్రతి ఇంటా నూరిపోద్దాం. మనం మన ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పడం కాదు, మృగాల్లా మారుతున్న మనుషుల్లో మార్పు రావాలి. అంతవరకు ప్రతి ఆడపిల్ల ఒక కాళికాదేవిలా మారాల్సిందే. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు మిస్సవ్వకూడదంటే ఇప్పుడే మూన్లైట్ ఫెయిరీ టేల్స్ స్టూడియో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.